వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఇది చివరి భాగం, ముగింపు భాగం. విని వెళ్ళిపోకుండా తప్పకుండా కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. విరాజ్ ఆమె అన్నది అర్థం కానట్టు చూసేసరికి అతడిని బెడ్పై తోసి ఆమె అతడి పైకి చేరుకుంది. సీత వెంటనే, నా కన్నయ్యవి నువ్వు, నాకు తెలుసు. నీ మనసులో నేను లేను, కానీ అది అంతా నేను నీ సీతనని. నేనంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ నేను నిన్ను ప్రేమించాను మనస వాచ కర్మన అని అంటూ అతడు ఏదో చెప్పబోతూ ఉంటే ఆమె వినకుండా, కన్నయ్య ఐ లవ్ యూ అని అంటూ అతడి పెదాలను అందుకుంది. చాలా ఇష్టంగా సాగుతున్న ముద్దు అతడి జుట్టుని లాగుతూ ముద్దులో మరో ప్రపంచాన్ని చూస్తూ ఒక్కసారిగా ఆమెను బెడ్పై చేర్చి ఆమె నుదురుపై ముద్దు పెడుతూ అతడి చూపుడు వేలును మొహంపై రాస్తూ ఆ వేలును మెడదాకా తెచ్చి ఆమె డ్రెస్ చాటున దాచేసిన తాళిని ఆ వేలుతో మెల్లగా బయటికి లాగాడు. అసలు అతడు ఏం చేస్తున్నా ఆమెకు ఇప్పుడు ఏం తెలియడం లేదు. కేవలం అతడి మీద పిచ్చి ప్రేమతో ఆ తాళి బయటకు తీసి దానిని ఒకసారి అతడి చేత్తో తడిమి చూసి దానిపై ముద్దు పెట్టి ఆమె కంట్లో నుంచి కారుతున్న కన్నీరు, ఆమె పెదాలపై చిన్న చిరునవ్వు అతడికి సవాల్ విసురుతూ ఉంటే ఇక సయ్యాటకు సిద్ధం అయ్యాడు. ఆమె మెడ వంపున తన తలను ఆనించి ఆమె బాడీలోంచి వస్తున్న స్మెల్ పీలుస్తూ ఇష్టంగా ముద్దు పెడుతూ ప్రేమ ఎక్కువైనప్పుడు కొరుకుతూ ఆమె భుజం దగ్గర ఉన్న డ్రెస్ లాగేసి ముద్దు పెడుతూ కొరుకుతూ ఇష్టంగా ఎప్పుడు ఆమెను అదే మాయలోనే అప్పుడు ఆమెను అదే మాయలోనే ఉంచి ఆ డ్రెస్ని రిమూవ్ చేసేశాడు. అంతే, ఒక్కసారిగా అంతవరకు ట్రాన్స్లో ఉన్న తను ఒక్క క్షణం ఉలిక్కిపడి చేతులను ఆమె ఎదకు అడ్డుగా ఉంచింది. అతడు చిన్నగా నవ్వేసరికి సీత ఆశ్చర్యంగా, నేను నా కన్నయ్యను కలిసి వారం అవుతుంది. ఈ వారం రోజులుగా ఈ నవ్వుని ఎప్పుడూ చూడలేదు, కానీ ఈరోజు చూస్తున్నా కన్నయ్య, ఇలాగే ఉండిపోవా అని అడిగింది. అతడు ఏం మాట్లాడకుండా ఆ చిరునవ్వును పెదవి అంచున దాచేస్తూ ఆమె అందాలను చూడాలి అని అతడి మనసు పోరు పెడుతూ ఉంటే మెల్లగా ఆమె చేతులను అడ్డు తప్పించి ఒక్కసారిగా ఆమె వేసుకున్న ఇన్నర్స్ని కూడా లాగేశాడు. ఆమె ఇంకా సిగ్గుతో ముడుచుకుపోతూ ఉంటే ఆమె కాలు పట్టి దగ్గరికి లాక్కుంటూ, మన ఇద్దరి మధ్య ఇంత దూరం ఉన్నా భరించలేను సీత అంటూ అందంగా ఊరిస్తున్న ఆమె ఎదను సుతారంగా తాకుతూ, బయట వర్షం, ఉరుములు మెరుపులు ఇద్దరి కలయికకు సాక్షిగా నిలుస్తుంటే మెల్లగా ఆమె ఎదను చేతిలోకి తీసుకొని ఆమె ముడుచుకుపోవటం ఒకవైపు, ఆమె సిగ్గుతో ఎర్రగా అయిన చెంపలు, వీటిని చూసిన సీత ఇంకా ఇంకా నచ్చేయడం మొదలుపెట్టింది. ఆమె ఎదను ముద్దు పెట్టుకుంటూ మెల్లగా నోట్లోకి తీసుకొని అతని నాలుక కొసలతో ఆమె ఎద కొసలను రాపిడి చేస్తూ ఆమెకు అసలు ఆ క్షణం అతడు చేస్తున్న పనులకు మైండ్ పనిచేయడం లేదు. వర్ణించడానికి మాటలు లేవు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఉంది తను. చేతులు గట్టిగా పరుపును నలిపేస్తూ ఉంటే ఆ చేతులను విరాజ్, నీ కన్నయ్యను వదిలేస్తావా అని అంటూ అతడి ఆమె చేతులను తన చుట్టూ వేసుకున్నాడు. ఆమె ఒక్క క్షణం ఆ మాట దగ్గరే ఆగిపోయింది. తను అంటే విరాజ్ గారు ప్రేమిస్తున్న ఆ అమ్మాయి కూడా తనను కన్నయ్య అని పిలుస్తుందా అని ఏదో ఆలోచిస్తూ ఉంది సీత. అంతలోపే తను నా కన్నయ్య, నాకు మాత్రమే కన్నయ్య అని మనసులో ఎంత సర్ది చెప్పుకున్నా చిన్నపాటి జలసి అయితే ఎక్కడికి పోతుంది. అలా ఉవ్వెత్తున ఎగిసిన సంద్రంలో మునిగిన నావల ఇద్దరు ఒకరిని ఒకరు పెనవేసుకుపోయారు. విరాజ్ ఆమె ఎదను గట్టిగా ప్రెస్ చేస్తూ కొరుకుతూ, సీత కూడా ఏం తక్కువ కాదు, అతడంటే ఎంత పిచ్చో ఈ క్షణం ఇన్ని సంవత్సరాలుగా
అతని కోసం ఎంత భరించిందో, ఎంత బాధ తీసుకుందో అన్నీ ఒక్కొక్కసారిగా దూది పించలా ఎగిరిపోయాయి. ఇష్టంగా అతడికి సహకరిస్తూ అతడు ఆమె ఎదతో ఆటలాడి ఎర్రగా మారిన ఆమె ఎద గర్వంగా అతని శృంగారానికి నాంది పలుకుతూ ఉంటే మెల్లగా ఆమె నడుముని మీటుతూ, ఏంటిది, ఇంద్రధనుసులో కూడా ఇన్ని చిక్కుముడులు ఉండవేమో, ఎన్నిసార్లు సవరిస్తున్నా ఇంకా ఇంకా ముడిపడుతూనే ఉంది, ఈ నడుము అంటే నాకెంత ఇష్టమో అని అంటూ ఆ నడుమును వర్ణిస్తూ ముద్దు పెట్టుకుంటూ ఆమె నాభిలో ఉంగరాలు చుడుతూ కొరుకుతూ ఆమె నడుమంతా తాకుతూ ఆమెకు ఇంకా ఇంకా అతనిలో ఒదిగిపోవాలి అనిపిస్తూ ఉంటే ఇష్టంగా అతడు దాచేసుకుంటూ ఆమె ఆడతనం దగ్గరికి వెళ్ళి అక్కడ ముద్దలు పెడుతూ కొరుకుతూ ఆమె ఆడతనంలోకి నాలుక చొప్పించేసరికి కొంచెం భయం వేసి ఏదో బిడియంతో అతన్ని ఆపాలి అనుకుంది. కానీ కట్టలు తెంచుకున్న కోరికలు అతన్ని ఆపగలదా? సీత లేదు, ఆమె వల్ల కాలేదు. అతడు ప్రేమ ముందు ఆమె సైలెంట్ అయిపోయింది. చాలాసేపు ఆమె ఆడతనంతో కూడా ఆటలు ఆడి ఆమె అరికాలు చెక్కిలి గింతలు పెట్టి ఆమె నవ్వుతూ ఉంటే వేలు వేలికి ముద్దు పెడుతూ ఆమె అరికాలు, తొడలు, ఆమె వీపు ప్రతి ఒక్క చోట అతడి ముద్దు, అతడి పంటిఘాట్లు, ఎర్రగా కమిలిన ఆమె దేహం. అప్పటికే వర్షం వల్ల కరెంటు కూడా పోవటం, దాంతో అంత చీకట్లో కూడా ఆమె దేహం పాలరాతి శిల్పాన్ని తలపిస్తూ ఉంటే పిచ్చోడే అయిపోయాడు విరాజ్. ఇక అతడి వల్ల కూడా కాలేదు, ఆమె వల్ల కాలేదు. దాంతో ఆమెను తనలోనే ఇక దాచేసుకోవాలి అనుకుని ఒక్కసారిగా ఆమెలోకి అతడు చేరువయ్యాడు. అంతే, నొప్పికి కన్నయ్య అని అంది చిన్నగా. అతడు ఆమె కంట్లో నీళ్లు కారుతూ ఉంటే నొప్పిగా ఉందామా అని అడిగాడు. కానీ సీత మాత్రం లేదు, నీతో గడిపే క్షణకాలమైన బాధ, భయం ఏది ఉండదు అని అంది. ఆమె కన్నీళ్లను అతడి పెదాలతో తుడుస్తూ, నువ్విక నుంచి ఏడవకురా, ఈ కన్నీళ్లు చూస్తే కోపం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు అంటూ ఆమెను చూస్తూ ముద్దు పెడుతూ ముందుకు వెనక్కి చిన్నగా కదలికలు చేస్తూ ఆమె పెయిన్ తగ్గిన వెంటనే ఆమెతో ఇష్టంగా అతడు చాలా స్పీడ్గానే చేస్తూ ఉండడంతో ఆమె కూడా ఎంతో ఇష్టపడిన ప్రేమ అతడు ఇష్టంగానే అతడు చేస్తున్న పనులకు మొదట నొప్పిగా అనిపించినా ఇప్పుడు కరిగిపోతూ కాలాన్ని కరిగించేస్తూ అతడి నుదురుపై చెమట పడుతూ ఉంటే ఆమె తుడిచేస్తూ మనసులో, నాకు తెలుసు కన్నయ్య, నా కన్నయ్యకు నేను గుర్తులేను అని, వైన్ తాగావు కదా, దాంతోనే ఇలా నాతో కలుస్తున్నావు అని, కానీ రేపొద్దున నువ్వు లేచేసరికి నేను వెళ్ళిపోతాను. ఖచ్చితంగా నీ జీవితంలో ఇక నీకు ఎదురుపడను. నీతో గడిపిన ఈ వారం రోజులు, నీతో జరిగిన ఈ కలయిక, ఈ రెండూ నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు. నాన్న పెళ్లి చేసుకోమన్నాడు, నాన్నను ఏమీ అనలేను, అలాగని ఆయన్ను దాటి నీ దాకా రాలేను కన్నయ్య. అమ్మ ఎంత చెప్తున్నా సరే, నాన్న ఇన్ని రోజులుగా ఆయన పరువు, పేరు ఇవన్నీ పోతాయనే కదా మన ఇద్దరిని దూరంగా పెట్టారు. ఆయన కూడా ఎంతో కొంత నష్టపోయారు కదా. ఎందుకో అలాగే అనిపిస్తుంది. కూతురుగా నేను పుట్టినా ఆయనకు నచ్చలేదు. ఆయన అన్నయ్య తర్వాత నేను కూడా కొడుకే పుడతాడు అనుకున్నాడు నా స్థానంలో. కానీ ఎవరో అంచనం వేస్తే చెప్పారంట కొడుకే పుడతాడని. కానీ నేను పుట్టేశాను. ఏ రోజు ఆయన నా మీద ఇష్టాన్ని చూపించలేదు. కానీ ఎందుకో ఇన్ని సంవత్సరాలుగా నన్ను చూసుకుంటున్నారు కదా. నాకు ఎంత వద్దన్నా ప్రతి బర్త్డేకి బట్టలు తెచ్చి ఇచ్చారు. నా మీద కోపం ఉన్నా ఈ తాళి తీయను అన్నా నన్ను మంచి కాలేజ్లో చదివించారు. నాకు ఎప్పుడైనా ఏదైనా కావాలి అని అడిగితే అన్నీ తెచ్చి ఇచ్చేవారు. కానీ తిట్లు, చివాట్లు మాత్రం మామూలే. ఆయనకు నా మీద ఎంతో కొంత ప్రేమ లేకపోతే ఇవన్నీ చేసేవాడు కాదు కదా. అలాగని ఆయన మాట కాదని నీతో ఉండలేను. నిన్ను ఇష్టపడుతూ వేరే మగాన్ని భర్తగా ఊహించుకోలేను. అందుకే ఒక డెసిషన్ తీసేసుకున్నా కన్నయ్య అని అంటూ అతడితో కలుస్తూనే కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది.
దాదాపు 7-8 సార్లు ఇద్దరూ కలిశారు. సీతకు అతడంటే ఎంత పిచ్చి అంటే ఆమె ఇష్టంగా అతన్ని దగ్గరకు తీసుకుంది. చాలాసార్లు అతడి బాడీ అంతా తడిమి చూసుకుంది. అతని బాడీ మొత్తం ముద్దులు పెట్టింది. ఇంచ్ కూడా వదలకుండా చూసుకుంటూనే ఉంది. అతడు నుదురుపై కొన్ని వేల సార్లు ముద్దు పెట్టి అతన్ని గుండెలకు హత్తుకుంది. ఆఖరిసారి కూడా ఇద్దరు ఇంటిమేట్ అయ్యే సమయంలో కూడా ఇద్దరు అదే పొజిషన్లో ఉండిపోయారు. సీతపై అతడు అలాగే నిద్రపోతూ ఉన్నాడు. అతన్ని ఆ రాత్రంతా ఒకవేళ నిద్రపోతే ఎక్కడ కళ్ళు మూతపడితే అతన్ని చూసుకోవడం ఒక్క క్షణమైనా వేస్ట్ అయిపోతుందేమో అని ఇష్టంగా చూసుకుంటూనే ఉంది. ఆమె ప్రేమ అతడి వీపుపై, ఆమె గోర్ల గుర్తులు, ఎర్రగా కమిలిపోయిన అతని దేహం. చాలా అందంగా ఉంటాడు విరాజ్. పైగా సీత కన్నా విరాజే చాలా తెల్లగా ఉంటాడు. అందువల్ల తెల్లగా ఉన్న అతడి దేహం ఎర్రగా కమిలిపోయింది. నొప్పి, బాధ ఏదీ తెలియలేదు. ఆ క్షణం విరాజ్ ఆమెతో ఏమీ వాడలేదు. కలిసేటప్పుడు ఆ రాత్రంతా ఇష్టంగా కలిసి మరుసటి రోజు ఉదయం అతడు నిద్ర లేవకముందే పారిపోయింది సీత. అప్పుడే పృథ్వీ చూశాడు. తనని నైట్ మధు కొంచెం డ్రింక్ చేసింది. దాంతో మధు కూడా నిద్రపోతూనే ఉంది. మార్నింగ్నే విరాజ్ వాళ్ళ అమ్మగారు ఎందుకో కాల్ చేశారు విరాజ్తో మాట్లాడడానికి. దాంతో విరాజ్ కూడా లిఫ్ట్ చెయ్యకపోయేసరికి పృథ్వీకి చేశారు. మాట్లాడుతూ బయట కూర్చొని ఉన్నాడు. అప్పుడే సీత రావడం, తనని చూసి కాల్ కట్ చేశాను అనుకుని పాకెట్లో పెట్టుకొని సీతతో మాట్లాడాడు. ఆ తర్వాత పృథ్వీని ఒప్పించి అక్కడ నుంచి పారిపోయింది సీత. ఇక్కడ రైల్వే స్టేషన్లో ఒంటరిగా పిచ్చిదానిలా ట్రైన్ కోసం చూస్తూ ఉన్న సీతను ఎవరో భుజం మీద తట్టి లేపారు. ఒక్క క్షణం చూసేసరికి అక్కడ ఒక షాప్లో అక్కడే ఉండి పనిచేసే ఒక అతను, మేడం ట్రైన్ వచ్చేసింది, మీరు అదే ట్రైన్ కోసమే కదా ఇందాక అడిగారు, అందుకే లేపుతున్నా, నిద్రపోయారనుకుంటా అనేసరికి ఆమె థ్యాంక్స్ అన్నా అంటూ అతడికి చెప్పేసి ఆమె బ్యాగ్ని తీసుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ముందుకు అడుగులు వేసింది. కానీ ఒంట్లో ఓపిక లేదు, ఏం తినలేదు. ఆకలి కడుపుకు వేస్తున్న మనసుకు మాత్రం ఆకలి అనే పదార్థాన్ని మర్చిపోయినట్టు అనిపించింది సీతకు. అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళి కూర్చుంది. ఇంకో 5 మినిట్స్లో ట్రైన్ బయలుదేరబోతుంది అని అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఈ రోజుతో నీకు నాకు అన్నీ ముగిసిపోయాయి కన్నయ్య అనుకుంటూ ఆమె తర్వాత ఏదైతే చేయాలి అనుకుందో దానికోసం ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి ఆమె బ్యాగ్ కింద బట్టలు ఉన్న లాస్ట్ అరలో ఒక పాయిజన్ బాటిల్ ఉండేసరికి దాన్ని తీసి, ఇక్కడ నేను తాగితే రేపు ఇంటికి వెళ్ళేసరికి నా శవం అక్కడ ఉంటుంది అని బాధపడుతూ ఏడవటానికి ఓపిక కూడా లేక ఆ బాటిల్ని నోటి దగ్గర పెట్టుకుందాం తాగడానికి అన్నట్టు ట్రై చేసింది. కానీ అదే క్షణంలో ఎవరో దాన్ని విసిరికొట్టారు. ఒక్క క్షణం ఊహించలేదు. జరిగింది ఆమెకు అర్థమూ కాలేదు. కళ్ళు అప్పటికే లైట్గా మసకబారుతూ ఉన్నాయి. ఏమీ తినక, పైగా వాళ్ళ కలయిక చాలా డీప్ కావడం వల్ల, బాగా అలసిపోవటం వల్ల, దాంతో కష్టంగా చూసిన తనకు మసకగా కనిపిస్తున్న తన కన్నయ్య రూపం రుద్రుని తలపిస్తూ ఉంటే భయంగా మెల్లగా కన్నయ్య అని పిలిచింది. అతడు మాత్రం కోపంగా ఆమె గొంతును పట్టుకొని సీట్కి అదిమి పెట్టి, ఎంత ధైర్యం ఉంటే పారిపోయిందే కాక ఇలా చావడానికి ట్రై చేస్తావే నువ్వు అంటూ ఆమెను అలాగే ఒక 2 నిమిషాలు గొంతు అదిమి పట్టి తర్వాత అక్కడే ఉన్న పృథ్వీ, విరాజ్ వదిలేయరా, తను చచ్చిపోతుంది అన్నాడు కోపంగా. పృథ్వీ వైపు కూడా చూసి ఎంత ధైర్యం రా దీనికి అని కోపంగా గర్జించిన సింహంలా అరుస్తూ ఉంటే సీత మైండ్లో ఒక్కటే రన్ అవుతూ ఉంది. నేను ఆయన గర్ల్ఫ్రెండ్ కాకుండా ఆయన గర్ల్ఫ్రెండ్ ప్లేస్లో ఆ రాత్రంతా ఉన్నాను అని, నైట్ అంతా ఆయనతో గడిపాను అని నా మీద ఎంత కోపం చూపిస్తున్నారా
అని ఆమె కంట్లో అప్పటికే ఊపిరి ఆడక వస్తున్న కన్నీళ్లు కష్టంగా అతడి చేతులను వెనక్కి తీయాలి అని చూస్తుంది, నొప్పికి విలవిలలాడుతూ. కానీ ఆమె ప్రాణం పోతుందేమో అని అనుకున్న ఆఖరి క్షణంలో విసిరినట్టే ఆమెను వదిలి ఆమె ఊపిరి కష్టంగా తీసుకుంటూ అక్కడే పృథ్వీ వాటర్ బాటిల్ ఉండేసరికి అతడు వాటర్ తాగించాడు. తాగి కొంచెం స్థిమితపడింది అనుకునేలోపు ఆమె జుట్టు పట్టుకొని కదులుతున్న ట్రైన్లో నుంచి బయటకి లాక్కొచ్చాడు. ఆమె ఆ దేవుడు నా ప్రాణం నా కన్నయ్య చేతిలోనే పోవాలి అని డిసైడ్ అయ్యాడు అనుకుంటా. అందుకే చిన్నప్పటి నుంచి నీ జ్ఞాపకాలతోనే బ్రతికా. ఇప్పుడు నీ చేతిలోనే చావు కూడా అంటే సంతోషంగా ఇస్తా కన్నయ్య అని ఆమె మొహంలో ఒక ప్రశాంతత. అతడికి అది నచ్చలేదు. వెంటనే ఆమె చుట్టు పట్టుకొని నేలపై విసిరి పడేశాడు. గట్టిగా కింద పడేసిన ఆమెపై ఆమె ఆమె వైపు చూసి ఒక రాక్షసుడిలా గట్టిగా అరుస్తూ ఐ విల్ కిల్ యూ అని 1కి 2 సార్లు అరిచాడు. కోపం తట్టుకోలేక అక్కడే ఏవో ఆమె బ్యాగ్ ఇంకా ఆమె మొబైల్ అవి కూడా ఉండేసరికి వాటిని కూడా విసిరి కొట్టి కోపంగా ఆమె మీదికి వెళ్ళిపోయాడు. కానీ ఆమె భయపడిపోతూ వణికిపోతూ అతడి వైపు చూసింది. అంతే, అంత కోపం. రాక్షసుడిలా ఉన్నవాడు కూడా కరిగిపోయాడు. ఒక్క క్షణం అతడి కోపాన్ని అదుపు చేసుకోలేక అతడు తన చేతిని పక్కనే ఉన్న ఒక రాడ్కి వేసి కొట్టుకున్నాడు. అది చూసిన సీత ఆమె ఒంట్లో ఓపిక లేకపోయినా మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి అతడు కొడతాడు తిడతాడు అని తెలిసిన ఆమె చున్నీని రక్తం కారుతున్న అతని చేతికి కట్టింది. అతడు అప్పటికే ఆమె చేస్తున్నదంతా చూస్తూ విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఎందుకే ఇలా చేశావు అనేసరికి ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఆమెకు అర్థమయ్యింది, కేవలం రాత్రి అతడి పక్కన పడుకున్నందుకు మాత్రమే అతడికి ఇంత కోపం వచ్చింది అని. అందుకోసం అనే నేను అని ఏదో చెప్పబోయింది. కానీ ఒక్కసారిగా ఆమె మోకాళ్ళపై నేలపై కూర్చొని ఉంది కాబట్టి అతడు కూడా ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని గట్టిగా ఆమెను హత్తుకున్నాడు. ఒక్క క్షణం ఆమె మైండ్ పనిచేయలేదు. అర్థం కాకుండా అలాగే చూస్తూ ఉంటే అతడు మాత్రం ఆమెను హత్తుకొని ఆమె బుగ్గపై ముద్దు పెట్టి పిచ్చిదానా, ఎన్నిసార్లు వదిలేసిపోతావే, చిన్నప్పుడు ఇష్టపడ్డానే, ప్రేమించానే, మొదటి చూపులోనే నచ్చేశావు. ఎవరో పూజారి గారు చెప్పిన తాళి గురించి దాని వాల్యూ గురించి తెలిసేసరికి చిన్నతనంలో తెలిసి తెలియక నువ్వు నాతో ఉండాలి అని నేను అనుకున్నా. అదే నేను చేసిన తప్పేమో. నువ్వు నాతోనే ఉండాలి అనుకున్న స్వార్థమేనేమో ఇన్ని సంవత్సరాలు నన్ను దూరం చేసింది. కానీ ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు సీత? మనల్ని ఇంకా ఎన్ని రోజులు ఆ దేవుడు ఇలా దూరం చేస్తూ ఉంటాడు? నాకు నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని ఉంది. నాకు నీతో నీ చెయ్యి పట్టుకొని నడవాలని ఉంది. ప్రతి ఒక్క క్షణం మన కబుర్లతో కాలం కరిగిపోవాలని ఉంది అంటూ ఏడుస్తూ అతడు కూడా చెప్తున్న మాటలవి. ఆమె బుగ్గపై ముద్దు పెట్టి నువ్వు నాకు కావాలి, నువ్వే కావాలి, పిచ్చోడివైపోయానే, నిజంగా వదిలేయకే ఇక అని ఎన్నిసార్లు అడిగాడు. అతడికే తెలియదు ఇన్ని రోజులుగా అతని మొహంలో బాధ, కోపం, సంతోషం ఏ ఎక్స్ప్రెషన్ కనిపించేవి కాదు. ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి అనుకో. అర్థం కావడం లేదు. అతడు ఎవరినో ప్రేమిస్తున్నాడు కదా అని నాకెందుకు? అతడు మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ నిజాలనిపిస్తున్నాయి. నా కోసమే ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడని, నా కోసమని బ్రతుకుతున్నాడని అనిపిస్తుంది అనుకుంటూ ఓపిక లేకపోయినా అతడి వైపు చూస్తూ ఉన్న తనకు ఒక్కసారిగా కళ్ళు తిరిగి అక్కడే నేలపై పడిపోయింది సీత. విరాజ్ చేతుల్లో స్పృహ తప్పి పడిపోయిన సీతను టెన్షన్గా చేతుల్లో గట్టిగా పట్టుకున్న విరాజ్ సీత అంటూ గుండెలకు హత్తుకొని అతడు గుండెల్లో బాధనంతా పోయేంతవరకు ఏడ్చాడు విరాజ్.
విరాజ్ పక్కనే నిల్చుని ఉన్న పృథ్వీ ఇదంతా చూస్తూ ఉన్నాడు. అప్పుడే మధు కూడా అక్కడికి శిరీష కుమార్తో కలిసి పరిగెత్తుకుంటూ వచ్చారు రైల్వే స్టేషన్ లోపలికి. మొదటిసారి విరాజ్ అలా పిచ్చోడిలా నేలపై కూర్చొని ఏడుస్తూ ఉండడం చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడే పృథ్వీ ధైర్యం చేసి, విరాజ్ తను నీరసంతో పడిపోయినట్టుందిరా, సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు కదా, పైగా ఫీవర్ వచ్చింది కదా, 2 days బ్యాక్ తనకు ఫీవర్ వచ్చింది, తనని ఇంటికి తీసుకెళ్ళి ఏదైనా కొంచెం ఫుడ్ పెడితే తనే లేస్తుంది అనేసరికి విరాజ్ ఇంకేం ఆలోచించకుండా ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని ఒక పసిపాపలా ఆమె వైపు చూస్తూ గుండెలకు పొదవి పట్టుకొని కారులో కూర్చున్నాడు. అతడు తన ఎమోషన్స్ ఏవైనా, బాధ, కోపం, భయం, సంతోషం ఏదైనా ఇన్ని సంవత్సరాలలో ఫ్రెండ్గా ఉన్న వాళ్ళతో కూడా చెప్పలేదు, వాళ్ళ ముందు చూపించలేదు. కానీ మొదటిసారి సీత వెళ్ళిపోతుందేమో అని భయపడటం చూశారు వాళ్ళు. తను వెళ్ళిపోతే తట్టుకోలేనేమో అని బాధపడటం చూశారు వాళ్ళు. సీత జ్ఞాపకాలు తలుచుకోగానే అతడు మొహంలో సంతోషం చూశారు వాళ్ళు. అన్నీ అన్నీ పరిచయం చేసింది సీత. వాళ్ళకు కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పృథ్వీ అర్ధగంటల్లో వెళ్ళాల్సిన జర్నీని 10 నిమిషాలలో తీసుకెళ్ళి కాటేజ్ ముందు కార్ ఆపేసరికి సీతను అలాగే చేతుల్లో ఎత్తుకొని తీసుకొచ్చాడు లోపలికి విరాజ్. ఆ తర్వాత ఆమెను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేసి గడిపెట్టి ఆమె డ్రెస్ని అతడే రిమూవ్ చేసి చంటి పాపలా అతడు ఆమెకు స్నానం చేయించి మళ్ళీ వేరే డ్రెస్ వేసి ఆమెకు నీళ్లు మొహాన పడుతూ ఉంటే స్పృహ వచ్చేసరికి అతడి వైపు అర్థం కాని అయోమయ స్థితిలోనే చూసింది సీత. కానీ అతడు ఏం మాట్లాడలేదు. కేవలం అతడి పని అతడు చేసుకుంటూ పోతున్నాడు. ఆమె స్నానం పూర్తయిన తర్వాత ఆమెను తీసుకొచ్చి హెయిర్ డ్రయర్తో డ్రై చేస్తూ ఒకవైపు ఆమెకు డ్రెస్ వేస్తూ ఆమెను రెడీ చేసి అప్పటికే బయట కాల్ చేసి మధుకు చెప్పి ఫుడ్ రెడీగా తెప్పించి పెట్టాడు. వెంటనే ఆమెకు బెడ్కి ఆనించి కూర్చోబెట్టి ఆమెకు ఫుడ్ తినిపిస్తూ ఉన్నాడు. ఆమె మింగడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే అతడి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఆమె కష్టాన్ని చూసి ఆమె తింటూ, కన్నయ్య నువ్వు కూడా తినొచ్చు కదా అనే మాటను కూడబలుక్కుంటూ మాట్లాడింది. అతడు చురుగ్గా చూశాడు ఆమె వైపు. అంతే, ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి నోరు మూసుకొని అతడు తినిపిస్తూ ఉంటే తింటూ కూర్చుంది సీత. విరాజ్ ఆమె ఎంత వద్దు అన్నా బలవంతంగా కుక్కి అతడికి కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించిన తర్వాత వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని ఆ తర్వాత అతడు కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. వాళ్ళ కలయిక తర్వాత అతడు బాగా అలసిపోయినా కూడా చాలా సంతోషంగా అనిపించింది ఆ క్షణం. కానీ ఒక క్షణం అతడు షవర్ వాటర్ కింద నిలబడినప్పుడు నీళ్లు తన ఒంటి మీద పడుతూ ఉంటే ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు అతని కంటి ముందు తన సీత పాయిజన్ బాటిల్ నోటి దగ్గర పెట్టుకొని కనిపించేసరికి ఒక్క క్షణం కోపంతో అక్కడ ఉన్న ట్యాప్కు చెయ్యి పెట్టి కొట్టాడు. అంతే, ఆల్రెడీ గాయమయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఆ గాయం ఇంకా పెద్దదయ్యి రక్తం కారడం మొదలయ్యింది. అతడికి నొప్పి తెలియడం లేదు. కేవలం అతడు వెళ్ళటం ఒక్క క్షణం ఆలస్యమైతే తన సీత తనది కాదు, తన దగ్గర చేరాలి అని చూసిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఈసారి అన్నింటినీ దాటుకొని నా సీతను నేనే దక్కించుకుంటా అని మనసులో బలంగా అనుకుంటూ బయటికి వచ్చి డ్రెస్ మార్చుకొని చేతికి ఏదో కట్టుకుంటున్నట్టు కట్టుకున్నాడు. అంతే అన్నట్టు బయటికి వచ్చాడు. అలా చూసిన వాళ్ళు కొంచెం భయం వేసింది వాళ్లకు. అప్పుడే పృథ్వీ ధైర్యం చేసి, విరాజ్ నీ లైఫ్లో మాకు తెలియనివి చాలానే ఉన్నాయిరా, అది మాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. మధు చాలాసార్లు అనేది, ఒకవేళ విరాజ్ ఆడపిల్ల అయితే నువ్వు పెళ్లి చేసుకునే వాడివి కదరా, వాడి ప్రతి ఒక్క విషయం నీకు తెలుస్తూ ఉంటుంది, వాడి ప్రతి ఒక్క సీక్రెట్ అంటూ ఏవి నీకు తెలియకుండా ఉండవు అని చాలాసార్లు నన్ను ఏడిపించేది.
ఎగతాళి చేసేది. నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ నా విరాజ్ నాకు తెలియకుండా ఏ పని చెయ్యడు అని. అలాంటిది చిన్నప్పటి నుంచి నువ్వు మాతో తప్ప ఎవరితో మాట్లాడటం మేము పెద్దగా చూడలేదు. అలాంటిది ఎవరూ తెలియదు. ముక్కు మొహం తెలియని అమ్మాయి వారం ముందు పరిచయం అయ్యింది. నాతో గొడవ పడింది. కానీ మంచి అమ్మాయి అని మొదటి క్షణంలోనే అనిపించింది. అది డబ్బులు ఇచ్చి మరీ టికెట్ అంత పెట్టి మరీ కొనింది. మన దగ్గరికి వచ్చి కూర్చుంది. నీ వైపే చూస్తూ ఉంది. ఆ రోజే నాకు అనిపించింది విరాజ్, తనకు నీకు ఏదో బంధం ఉందని. కానీ ఏదో ఒకరోజు నువ్వే మాకు చెప్తావు అనుకున్నా. కానీ ఇప్పటికి కూడా చెప్పకపోతే ఆలస్యం అయిపోతుంది. సరే, మాకంటే చెప్పవు, తనకైనా ఒకసారి చెప్పరా? నీ మనసులో నీ బాధ, నీ మనసులోనే నువ్వు కృంగిపోవటం, ఇవన్నీ ఏంటి విరాజ్ అని పృథ్వీ అడుగుతూ ఉంటే, అతడు సీత ఏం చేస్తుంది అని అడిగాడు. మధు ముందుకు వచ్చి, ఇప్పుడే తనకు నీరసంగా ఉంది అంటే టాబ్లెట్ ఇచ్చాను, పడుకుంది అనేసరికి విరాజ్ కొంచెం ఊపిరి తీసుకుంటూ కూర్చొని ఉండేసరికి పృథ్వీ విరాజ్ ముందుకి జ్యూస్ గ్లాస్ తెచ్చి, తాగు, నువ్వు కూడా ఏం తినలేదు నిన్నటి నుంచి అనేసరికి అతను కూడా ఒక గ్లాస్ జ్యూస్ తాగి పక్కన పెట్టి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరచి వాళ్ళందరి వైపు చూసి, నేనిప్పుడు ఇలా సైలెంట్గా ఉన్నారా? కానీ చిన్నప్పుడు అలా ఉండేవాడిని కాదు. మీరు పరిచయం కాకముందు, అంతకుముందు కొద్ది రోజుల ముందు నా లైఫ్లో చాలా జరిగాయి. వాటి వల్ల నేను ఇలా అయిపోయాను. సీత పడుతున్న బాధలు చూశాను, తన కన్నీళ్లను చూశాను, ప్రతి ఒక్కటి తన పక్కనే ఉండి చూశాను. కానీ ఏదీ నేను తనకు దూరం చెయ్యలేకపోయాను. తను నన్ను ఎంతగా కావాలి అనుకుందో అంతగా నేనే దూరం పెడుతూ వచ్చాను. నిజంగా నేను ఒక చేతగాని వాడిని అంటూ కోపంగా తన్ని తానే తిట్టుకోవడం, నిందించుకోవడం, శిక్షించుకుంటూ ఉన్నాడు. పృథ్వీ ముందుకు వచ్చి విరాజ్ పక్కన కూర్చొని, ఏమైంది విరాజ్, క్లారిటీగా చెప్పు అనేసరికి, మా ఊరు పలానా, అక్కడ సీతారాముల గుడి ఉంది, అది మా నాన్నగారే కట్టించారు. అలాగే మా ఊరికి కొద్ది దూరంలో సీత వాళ్ళ ఊరు. చాలా దూరం ఏమీ కాకపోవచ్చు. అక్కడ వెహికల్స్ ఉండడం వల్ల ట్రావెలింగ్కి కూడా ఈజీగానే ఉండేది. అదేంటంటే మా ఊరిలో మా నాన్న కట్టించిన సీతారాముల గుడి ఎంత ఫేమసో, వాళ్ళ ఊరిలో 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది జాతర. అది చాలా ఫేమస్. నేను అప్పుడే సిటీ నుంచి ఇంటికి వచ్చాను. నేను సీత కన్నా 4 ఇయర్స్ పెద్దవాణ్ణి. అప్పుడు సీత వయసు 7 సంవత్సరాలు. ఆ రోజు పైగా తన పుట్టినరోజు 7లో అడుగు పెట్టింది. ఆ రోజే మా మొదటి పరిచయం. ఆ రోజే జాతర కాబట్టి, అది తన ఊర్లోనే కాబట్టి తను కూడా అక్కడే గుడి దగ్గర తిరుగుతూ వాళ్ళ చుట్టాలు, పిల్లలు అందరితో కలిసి ఆడుకుంటూ ఉంది. నేను మా పిన్ని, మా అత్తయ్య వాళ్ళ పిల్లలందరితో కలిసి వెళ్ళాను. కానీ నీకు తెలుసు కదా పృథ్వీ, నాకు డబ్బు, మదం, పొగరు, ఇలాంటివి చూపించే వాళ్ళు అంటే పెద్దగా ఇష్టం ఉండదని. అందుకోసమని నేను వాళ్ళకి ఎవరికీ చెప్పకుండా వాళ్ళు ఆ జాతర అంతా తిరుగుతూ పొగరుగా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. ఎవరైనా ఏదైనా పలకరిస్తే వాళ్ళు చెప్పే సమాధానం చాలా రూడ్గా ఉంటుంది. అందుకనే వాళ్ళ నుంచి పక్కకి వచ్చేసాను. కానీ దారి తప్పిపోయాను. నాకు తెలుసు ఇంటికి ఎలా వెళ్ళాలో, కాబట్టి అంతగా భయపడలేదు. కాకపోతే ఒక పాప, ఇదిగో అబ్బాయి అని పిలిచింది. నేను జాతరలో ఆ రోజు ఒక మాస్క్ కొనుక్కున్నాను. అది కూడా స్పైడర్ మ్యాన్ మాస్క్. అది పెట్టుకొని అలా తిరుగుతున్న నాకు తన పిలుపు అక్కడే ఆగిపోవాలి అనిపించింది. ఆగి చూశాను. తను నా భుజాల హైట్ కూడా లేదు. నా వైపు చూస్తూ, ఇదిగో అటువైపు కుక్కలున్నాయి, పైగా నువ్వు మాస్క్ పెట్టుకుని వెళ్తున్నావు, అవి కరుస్తాయి, తీసేసి వెళ్ళు అని తను మాట్లాడుతూ ఉంటే, ఆ క్షణం ఏదో తెలియని అట్రాక్షన్, ఏదో తెలియని కల్మషం లేని మనసు, తన మాటలు బుట్ట బొమ్మల, పట్టు పావడ, పరికిణిలో చాలా అందంగా, ముద్దుగా, చెవులకు చిన్న దిద్దులు, చాలా నచ్చేసింది. అప్పుడే తనే ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగింది. నేను పక్కన ఊర్లో నుంచి వచ్చా అనేసరికి, ఓ అవునా, అయితే మీ వాళ్ళు ఎక్కడా అనేసరికి, ఆ బుడ్డది నా సీత,
తన పెద్ద పెద్ద కళ్ళను తిప్పుతూ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదబ్బాయ్, ఈ జాతరలో పిల్లల్ని ఎత్తుకెళ్ళే బూచోళ్ళు కూడా ఉంటారంట, అమ్మ చెప్పింది. కాబట్టి జాగ్రత్తగా ఉండు, అసలే తప్పిపోతావు అని అది నాకు చెప్పింది. నవ్వు వచ్చేసింది పృథ్వీ నాకు. ఆ తర్వాత అప్పుడే వాళ్ళ నాన్న వచ్చాడు అని అంటున్నప్పుడు విరాజ్ పిడికిలి బిగుసుకుంది. కోపంగా వాడిని చూడగానే సీత పారిపోయింది ఇంట్లోకి. పక్కనే కాబట్టి ఆయనకు కనిపించకుండా తప్పించుకుంది అక్కడి నుంచి. కానీ అంత దాంట్లో తను నా మొహం చూడలేదు. తన్ను నేను మిస్ అయిపోయాను. ఆ జనాలలో ఎక్కడికి వెళ్ళిందో అప్పుడు అర్థం కాలేదు. చాలా వెతికాను. ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నాను. మా కజిన్స్ అందరూ వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం జాతర అయిపోయి ఆ 3 రోజులు అక్కడే జాతరలో తిరుగుతూ ఉన్నా. కానీ సీత ఎక్కడా కనిపించలేదు. ఎందుకో అర్థం కాలేదు. కానీ నా అదృష్టం ఏంటో మా ఇద్దరి కలయిక, మా ఇద్దరి తలరాతలు రాసిపెట్టి ఉందనుకుంటా. అందుకని మా అమ్మ నాన్న ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా సీతారాముల కళ్యాణం చెయ్యడానికి అన్నీ రెడీ చేసుకున్నారు. అలాగే బంగారు తాళి కూడా చేయించారు అమ్మవారి కోసం. ఆ రోజు సీతను మొదటిసారి ఎలాగైతే చూశానో అలాగే మళ్ళీ గుడి దగ్గర తన నాన్న కారు ఆపేసరికి కారులో నుంచి దిగుతున్న సీత కనిపించింది. ఒక్క క్షణం నా అడుగు ముందుకు పడలేదు. సీత కదా తను అని షాక్లో అలాగే ఉండిపోయాను. తనతో మాట్లాడాలి అనిపించింది. కానీ తన పక్కన ఉన్న తన అమ్మ నాన్న, తన అన్నయ్య ఇంతమంది ఉండగా సీత నాతో మాట్లాడదు. అందుకే సైలెంట్గా చూస్తూ ఉన్నా. అప్పుడే సీత వాళ్ళ అమ్మ కళ్యాణం చూడడం కోసం ముందుకు వెళ్ళింది. తన నాన్న ఏదో ఫోన్ వచ్చేసరికి బయటికి వెళ్ళిపోయాడు. కానీ తన అన్నయ్య కూడా తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న వెనకే సీతకు భయం వేసింది. బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూ తన అన్నయ్య వెంట వెళ్దామని ముందుకు వెళ్ళింది. కానీ చాలామంది వచ్చేశారు. భయపడిపోయి ఏడుస్తూ కన్నయ్య అని పిలిచింది. తనకెందుకో కన్నయ్య అని పిలిచేసరికి నన్ను పిలిచినట్టు అనిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చెయ్యి పట్టేసుకున్నా. పైగా అప్పుడు గుడిలో పూజారి గారు తాళి గురించి, దాని వాల్యూ గురించి, ఎందుకు కడతారు అని చెప్తూ ఉంటే తనకన్నా 4 సంవత్సరాలు పెద్దవాడినరా. తనే ఆ తాళిని అంత ఇష్టంగా చూసుకుంటే నేను ఇంకెంత ఇష్టంగా చూసి దాన్ని కట్టి ఉంటాను. దాంతోనే ఒక్కటే ఒక్కటి అనుకున్న ఆయన అన్నది మనసులో నాకు అర్థమయ్యింది. దాన్ని కడితే జీవితాంతం ఆ మనిషి మనతోని ఉంటుంది అని. ఆ మాట తప్ప ఇంకేం వినిపించలేదు. అందుకే కట్టేశాను అని చెప్తున్నప్పుడు విరాజ్ పెదాలపై చిరునవ్వు. అక్కడున్న అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. విరాజ్ మళ్ళీ మాట్లాడుతూ, కట్టేటప్పుడు ఏం ఆలోచించలేదు పృథ్వీ. కాకపోతే ఆ తర్వాత భయం వేసింది. చిన్న పిల్లాన్ని కదరా. దాంతో అమ్మా నాన్న నన్ను ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఎందుకు చేశావు నాన్న అని మాత్రం అడిగారు. నేను ఒకటే మాట చెప్పా, మమ్మీ నేను వెతుకుతున్న ఆ అమ్మాయి తనే, నాకు జాతరలో కనిపించిన ఆ పాప అనేసరికి అమ్మ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత సీత వాళ్ళ నాన్న రావటం, నన్ను కొట్టడం, గొడవ జరిగిపోవడం అన్నీ అయిపోయాయి అనేసరికి మధు ఆశ్చర్యంగా, విరాజ్ ఇంత జరిగింది, తను నీ భార్య, అలాంటప్పుడు నువ్వెందుకు వదిలేసావురా మరి తనని? తన మెడలో తాళి లేదా, తీసేసిందా అనేసరికి లేదు తన మెడలోనే ఉంది, నేను అది తెలుసుకొని ఇంతదాకా తప్పు చేశాను అని బాధపడుతూ చెప్పాడు. అప్పుడే ఆ కాటేజ్ బయట ఒక కార్ వచ్చి ఆగింది. అందరూ ఆ శబ్దానికి ఎవరా అన్నట్టు చూస్తూ ఉంటే బయట నుంచి లోపలికి కంగారుగా వచ్చింది విరాజ్ అమ్మ. మరియు ఆమె వెనకే విరాజ్ నాన్న ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి, కన్నా ఏమైందిరా, ఇక్కడ ఏదో జరుగుతుంది అని అర్థమయ్యి వచ్చాను అని కంగారుగా అడుగుతూ, విరాజ్ సీత వచ్చిందా ఇక్కడికి అని అడిగింది ఆవిడ కంగారుగా. విరాజ్ ఆశ్చర్యంగా, మా నీకెలా తెలుసు అనేసరికి నేను పొద్దున్న
వీడు ఫోన్లో మాట్లాడుతూ అలాగే పాకెట్లో పెట్టుకున్నాడు, కట్ చేశాడు అనుకున్నాడేమో. అప్పుడే సీత మాటలు వినిపించాయి. తను చెప్పిన దాని ప్రకారం నాకెందుకో భయం వేసింది. అందుకే నాన్నకు చెప్పి అప్పటికప్పుడు ఫ్లైట్ తీసుకొని వచ్చేసాము అనేసరికి అందరూ వాళ్ళ వైపు ఒకసారి చూసి తల దించేస్తే పృథ్వీ, ఆంటీ సీత ఇక్కడే ఉంది, రెస్ట్ తీసుకుంటుంది అని జరిగింది మొత్తం చెప్పాడు. దాంతో విరాజ్ అమ్మా నాన్న గుండెల మీద చేతులు వేసుకొని, ఇంత జరిగిందా అసలు, అయినా ఏంట్రా ఇదంతా, ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి, తనకు నువ్వు గుర్తు కూడా లేవు, తన మెడలో తాళి లేదు, ఇలా ఏవేవో చెప్పాడు కదరా వాళ్ళ నాన్న. ఇప్పుడు చూస్తే సీత చెప్పిన దాని ప్రకారం తన లోకమే నువ్వు, తన ప్రపంచమే నువ్వు అని ఆవిడ చెప్తుంటే మనం మోసపోయాం. సీత చిన్నప్పటి జ్ఞాపకాలను అస్సలు మర్చిపోలేదు. అలాగే ఇంకో విషయం, నేను కట్టిన మంగళసూత్రాలను కూడా కనీసం స్నానానికి వెళ్తూ కూడా అది తీయదమ్మా. ఆ విషయం తెలిసిన క్షణాన దానికి వెళ్ళి నేను నిజాన్ని చెప్పాలి అనుకున్నా, కానీ అది నా నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. తట్టుకోలేకపోయా. అందుకే దానికి చిన్నప్పుడే తాళి కట్టా. ఇప్పుడు మా మధ్య ఏది అడ్డు ఉండకూడదు అని దానితో ఒక్కటయ్యాను అని చెప్పాడు. ఆవిడ విరాజ్ కూల్ నానా అని అంటూ ఉంటే అప్పుడు శిరీష ఆంటీ ఆ తర్వాత ఏం జరిగింది, మాకు విరాజ్ కొంచెం మాత్రమే చెప్పాడు. సీతకి విరాజ్కి పెళ్ళైన తర్వాత సీత తన ఇంటికి వెళ్ళిపోయింది. సరే, ఆ తర్వాత ఏం జరిగింది అనేసరికి ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది. సీతనే వాళ్ళ నాన్న హౌస్ అరెస్ట్ చేశాడు. చిన్నపిల్ల, 7 ఏళ్ల తన బాల్యం ఎందుకు నాశనం అయిపోవాలి అనిపించింది. అందుకే స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడి నేనే ప్రిన్సిపల్ని ఇంటికి పంపించాను, సీత వాళ్ళ ఇంటికి. పైగా ఇంకో విషయం, వాళ్ళ నాన్నకు ఈ విషయం తెలుసు, నేనే ప్రిన్సిపల్తో మాట్లాడి ఇంటికి పంపించాను అని. దాంతో కండిషన్స్ పెట్టాడు. నేను నా కూతుర్ని చదివించాలి అంటే తన ఖర్చులు అన్నీ మీరే చూసుకోవాలి, తన చదువు, తన బట్టలు, ప్రతి ఒక్కటి అన్నీ. ఆ రోజు సీత నాన్న అన్న మాటలు ఈరోజు ఆవిడ చెప్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. ఆవిడ వీళ్ళు షాక్ అవ్వడం చూసి, అవును, తనకు తాళి కట్టాడు కాబట్టి నా కొడుకు తన మా ఇంటి పిల్ల, అందుకే ఏదో ఒకరోజు మా ఇంటికి వస్తుంది అని నేను కూడా ఏమీ అనలేదు. అందుకనే సరే అని ఒప్పుకున్నా. తన స్కూల్ ఫీజు నేనే కట్టా, తన బట్టలు నేనే కొనిచ్చా. ఇవి ఏవీ సీతకు తెలియదు. పైగా అంతెందుకు, సీతకు బట్టలు తీసుకున్న ప్రతిసారి సీత అన్నయ్య కూడా వాళ్ళ నాన్న బట్టలు తీసుకునేవాడు. ఆ బట్టల డబ్బులు కూడా నేనే పే చేసేదాన్ని. తన బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ప్రతి సంవత్సరం తన నాన్న అకౌంట్కి డబ్బులు వెళ్తాయి. తనకు పెద్ద మనిషి అయిన ఫంక్షన్ చేయడానికి కూడా మా ఇంటి నుంచే సారె వెళ్ళింది. కానీ మీరు వస్తే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి మీరు రాకండి. కావాలి అంటే మీరు పంపించిన వస్తువులు ఎవరికీ తెలియకుండా పంపించండి అని అంటూ మమ్మల్ని రానివ్వకుండా సీతను ఇన్ని సంవత్సరాలలో మమ్మల్ని కలవనివ్వలేదు. కానీ సీత వాడే ప్రతి ఒక్క రూపాయి నా కొడుకు, వాడికి మేము ఇచ్చిన పాకెట్ మనీ. ఆ తర్వాత వాడు కొంచెం పెద్దవాడు అయిన కొద్ది రోజులకి వాడు ఇంటర్కొచ్చిన ఆ క్షణం నుంచే వాడు కష్టపడ్డం మొదలుపెట్టాడు. ఎంత అంటే వాళ్ళ నాన్నతో పాటు ఆఫీస్కి వెళ్ళేవాడు. వాళ్ళ నాన్నను ఒక ఎంప్లాయీ ఎలా అయితే వర్క్ చేస్తాడో అలాగే సీనియర్స్ చేసే వర్క్ అంతా వీడే చేసేవాడు. చాలా తెలివైన వాడు విరాజ్. దాంతోనే వర్క్ కూడా చాలా త్వరగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు నెల వాడు శాలరీ రావడంతో అది కూడా తనకు ఏమీ తక్కువ కాకూడదు అని వాడు ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ నాన్న అకౌంట్లో వేసేవాడు. కానీ ఎప్పుడు సీత సైలెంట్గా ఉండేది, ఎవరితోనూ మాట్లాడేది కాదు. వాళ్ళ నాన్న కండిషన్ పెట్టాడు, దూరం నుంచి తన్ని చూడాలి నువ్వు అని. అది ఆయనే కాదు సీత కూడా కోరుకుంటుంది అని ఆయనే చెప్పాడు. ఒకవేళ వీళ్ళు దగ్గరగా వస్తే తనకు పెళ్ళయింది అనే విషయం అందరికీ తెలిసిపోతుంది. అది అప్పుడే తెలియడం తనకు ఇష్టం లేదని, తను చదువుకోవాలని, ఇలా ఎన్నెన్నో ప్రతి క్షణం ఆమెను
ఆమె గురించి చెప్తూ మభ్యపెడుతూ వచ్చాడు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి సీతకు ఎంగేజ్మెంట్ అయ్యింది అన్నట్టు ఫోటోలు పెట్టాడు. ఒకవేళ మార్పింగ్ చేయించాడేమో అని అనుకున్నాం. కానీ లేదు, అవి నిజంగానే ఎంగేజ్మెంట్ ఫోటోలు. వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంది సీత. దాంతో చాలా కోపం వచ్చింది సీత మీద. నాకే కాదు, అంత ఇష్టం పెంచుకున్న నా కొడుక్కి కూడా కోపం వచ్చింది. కానీ ప్రేమ అనేది ఆ కోపాన్ని డామినేట్ చేసింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ వాడి బాధను బయటకు కనిపించనివ్వకుండా మా కోసం ఎప్పుడూ పని పని అంటూ పరిగెత్తేవాడు. సైలెంట్ అయిపోయాడు పూర్తిగా. ఇన్ని సంవత్సరాలలో తనకు తెలియకుండా తన వెనకే తిరిగేవాడు. తను ఏం చేస్తున్నా తనకు నీడలా, కవచంలా కాలేజీలో తిరిగేవాడు, ఉండేవాడు తన చుట్టూ. కానీ సైలెంట్గా ఒక ఋషిలా మిగిలిపోయాడు. అందుకే పృథ్వీ, నీకు కాల్ చేసి మీరు బయటికి వెళ్ళండి, విరాజ్ డల్గా ఉన్నాడు అని నేనే చెప్పి మిమ్మల్ని ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేశాను. కానీ ఎందుకో తెలీదు, లాస్ట్ మినిట్లో విరాజ్ వాటిని క్యాన్సిల్ చేసి ఇలా ట్రైన్కి వచ్చాడు అనేసరికి పృథ్వీ విరాజ్ వైపు చూశాడు. విరాజ్, అమ్మ, సీతను నేను శిరీష వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ చూశాను. ఒక్క క్షణం నా మైండ్ పనిచేయలేదు. వెళ్ళాలి తన దగ్గరికి అనిపించింది. తనతో గొడవ పడాలి అనిపించింది. తిట్టాలనిపించింది. కొట్టాలనిపించింది. కానీ ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయా. కొన్ని సమస్యలకు మౌనం మాత్రమే పరిష్కారం అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయా. కానీ ఎందుకో తెలీదు, నా మనసు ఎయిర్పోర్ట్ వైపు వెళుతున్నదల్లా మా కార్ వెనక సీత రావడం చూసి రైల్వే స్టేషన్ వైపు కార్ పోనిచ్చాను. ఒక్క క్షణం తను ఎందుకు వస్తుంది నా కోసం? నా కోసమే వస్తుందా? లేదా ఇంకా ఏదైనా నేనే తప్పుగా అనుకుంటున్నానా? ఇలా ఏవేవో ఆలోచిస్తున్నా అమ్మా. అదే క్షణంలో సీత నా వెంటే వచ్చింది. రైల్వే స్టేషన్లో పృథ్వీనే కాదు, నేను కూడా చూసా. వాడికి డబ్బులిచ్చి తను టికెట్ కొనుక్కోవడం, అలాగే పాపం తన చైన్ గాజులు కూడా ఇచ్చేసింది వాడికి. వాటిని కూడా నేను తిరిగి వాడికి డబ్బులిచ్చి అవి తీసుకున్నా. ఆ విషయం సీతకు కూడా ఇంకా చెప్పలేదు. ఆ తర్వాత వచ్చి ట్రైన్లోకి రాగానే మధుతో పరిచయం పొరపాటున ఏర్పడి ఉండొచ్చు. కానీ నా దగ్గరికి రావటానికి అదే వంతెన అయ్యింది. వచ్చిన నా ఎదురుగానే కూర్చుంది. తన మొహంలో సంతోషం, నన్ను చూస్తున్నప్పుడు వెలుగు, నా కోసం ఆరాటపడుతున్న ఆ కళ్ళు, వీటిని ఎంత వద్దు అనుకున్నా కూడా తన వైపు చూడటం మొదలుపెట్టాను. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు. నాకు ఒక్క క్షణం తన ఎంగేజ్మెంట్ చేసుకుంది గుర్తుకు రాగానే వచ్చేసరికి కోపం వచ్చింది. తన మొహం కూడా చూడలేదు నేను. ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నా. కానీ సీత వాష్రూమ్కు వెళ్ళింది. అక్కడ ఎవడో తనను తప్పుగా మాట్లాడేసరికి వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి రన్నింగ్ ట్రైన్లో నుంచి బయటకి తోసేశాను. అంత కోపం వచ్చింది. ఆ తర్వాత చాలా ఆలోచించాను. తను నా కోసమే వచ్చినట్టు నాకు అర్థమయ్యింది. అందుకోసమని తనతో మాట్లాడాలి. నేనంటే ఇష్టం లేకపోతే ఇప్పుడు తను నా వెంట ఎందుకు వస్తుంది అని ఆ రోజంతా ఆలోచిస్తూనే గడిపేశాను. మరుసటి రోజు నేనే తనని మనతో రమ్మందామని అనుకున్నా. కానీ అదే సమయంలో మధు అడిగింది తనను మనతో పాటు రమ్మని చెప్పి. దాంతో నేను సైలెంట్ అయ్యా. ఆ తర్వాత తను ఇక్కడికి వచ్చింది. నాకు అర్థం కాని విషయం, తను నా వెంట వస్తుంది. పైగా తను నాన్న చెప్పాడు తన మెడలో ఉన్న నేను కట్టిన తాళిబొట్టు తను వెనక్కి ఇచ్చేసింది అని. అమ్మ చేతికి ఆ తాళిని తెచ్చి ఇచ్చాడు ఆయన ఆ రోజు. దాన్ని టచ్ చేయడానికి కూడా భయం వేసింది. అందుకే నేను దాన్ని క్లారిటీగా చూడలేదు. ఒకవేళ నిజంగా తను తిరిగి ఇచ్చేస్తే ఇప్పుడు తను నా కోసం తిరిగి రాదు. అందుకని చూడాలి తన మెడలో తాళి ఉందా లేదా. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాను. ఒకరోజు
తనకు జ్వరం వచ్చింది గుర్తుందా? ఆ ముందు రోజు అందరం కలిసి బయట కూర్చొని ఉంటే సిరి నువ్వు ఏదో సిరిని నువ్వు ఏదో అన్నావని చెప్పి నీపై వాటర్ పోసింది గుర్తుందా పృథ్వీ అని అడిగాడు విరాజ్ పృథ్వీని. అవును అన్నట్టు తల ఊపడంతో ఆ రోజు అందరం కొద్దిసేపు వాటర్తో ఆడుకున్నాం. అప్పుడు అక్కడికి సీత కూడా వచ్చింది. సీత పక్కన ప్రపంచాన్ని మర్చిపోయి చిన్న పిల్లలా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆమె మెడలో ఉన్న ఆ పసుపు తాడు మీరు ఎవరూ గమనించలేదు, కానీ నేను చూశాను. తన మెడలో తాళిని బయటికి వచ్చి మెరుస్తూ నాకు కనిపించింది. ఆ క్షణం నేను ఎంత పిచ్చివాడిని. తనని ఇన్ని రోజులు దూరం పెట్టినందుకు నా మీద నాకే కోపం వచ్చింది. అందుకని తనతో మాట్లాడాలి అని చాలా ట్రై చేశాను. అందుకనే ఆ రోజు తన గదికి వెళ్ళాను. వెళ్ళేసరికి తనకు జ్వరం వచ్చింది. కలవాలని అనుకున్న ప్రతిసారి మా కథలో ఏదో ఒక అడ్డంకి జరుగుతూనే ఉంది. దాంతో భయం వేసింది. మళ్ళీ నా సీత నాకు ఎక్కడ దూరం అయిపోతుందేమో అని భయం వేసింది. అందుకోసమనే ఆ రోజు చెప్పలేకపోయా. కానీ ఆ రోజంతా తన పక్కనే ఉండి తన బాడీ అంతా నేనే తుడిచా. తడిగుడ్డ పెట్టి తనకు ఫుడ్ తినిపించి జ్యూస్ తాగి టాబ్లెట్స్ కూడా నేనే వేశా. కానీ స్పృహలో లేని సీతకు ఇవేవి గుర్తులేవు అని ఒక్క క్షణం తన అమ్మ వైపు చూసి కన్నీళ్లతో మా అది నన్ను వదిలేసి తని ప్రాణం తీసుకోవాలి అనుకుంది మా. నేను ముట్టుకున్న బాడీని వేరేవాడు పట్టుకుంటాడు అనే ఊహను కూడా అది తట్టుకోలేకపోయింది. పాపమ్మ నరకం అనుభవించింది ఆ పిచ్చిది. నా కోసం తన నాన్న చెప్పిన మాటలన్నీ మనం నమ్మి ఎలా మోసపోయామో. ఇక అసలు నేను ఎవరి మాట వినను. నా సీతే నాకు కావాలి. నేను చూసినవన్నీ కళ్ళతో చూసినవన్నీ అబద్ధాలే అని నాకు అర్థమైపోయింది. సీత ఎంగేజ్మెంట్కు ఒప్పుకున్నట్టు వీడియో తీసి నాకు పెట్టడం, వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ఫొటోస్, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఫొటోస్ ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళ నాన్న చాలా పెద్ద ఫ్రాడ్లా ఉన్నాడు. వాడి మాటలు నమ్మాము అని విరాజ్ చెప్తూ ఉంటే అప్పుడే పృథ్వీ విరాజ్ సైలెంట్గా ఉండు. సీతకు మెలకువ వస్తే ఇవన్నీ విని బాధపడుతుందిరా అనేసరికి విరాజ్ కోపంగా మా లైఫ్లో బాధను మాత్రమే మిగిల్చాడు పృథ్వీ. తన కూతురు ఎంత బాధపడిందో కళ్ళ ముందే అది అలా ఏడుస్తూ ఉంటే ఎలా చూస్తూ ఉన్నారా? అయినా ఇదంతా కాదు, నాకు నా సీత కావాలి, నా సీతే కావాలి అని విరాజ్ మొండిగా మాట్లాడుతుంటూ ఉంటే అప్పుడే మధు విరాజ్ సీత అని అంది. అక్కడ ఆమెను పడుకోబెట్టిన బెడ్ పై నుంచి లేచి డోర్ దగ్గరికి వచ్చి నిల్చొని ఉంది సీత. ఆమె కంట్లో కూడా కన్నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి. తన నాన్న ఇన్ని సంవత్సరాలుగా తనని మోసం చేశాడా? ఆయన ఎన్నోసార్లు అన్నాడు, కేవలం వాడు నీ మెడలో తాళి కట్టాడు, అది బొమ్మల పెళ్ళి అని అనుకున్నాడు. అందుకనే ఒక్కసారైనా వాడు ఇన్ని సంవత్సరాలలో వాడు కానీ వాడు అమ్మ బాబు కానీ వచ్చి నువ్వెలా ఉన్నావని చూశారా అని వాళ్ళ నాన్న అడిగాడు సీతతో చాలాసార్లు. విరాజ్ ఒకరోజు సీతను చూడ్డానికి వచ్చి తన పేరెంట్స్తో సహా వచ్చాడు. ఆ రోజు సీతను గదిలోనే ఉంచి బయటకు రాకుండా తలుపు వేసి గదిలోనే ఉంచి తాళం కూడా వేసేశాడు. బయట వర్షం పడుతున్నా ఆ వర్షంలో విరాజ్ తడుస్తూ అలాగే నిలబడి 3 రోజులు అక్కడే ఉన్నాడు. ఆయన కనికరించలేదు. ఆఖరున కండిషన్ పెట్టేసరికి అప్పుడు ఒప్పుకున్నాడు. నెలక ఇంత అని మనీ ఇచ్చి సీతను చూసుకోవడానికి డబ్బులు పంపిస్తాం, లేదా మా పిల్లను మాకు ఇచ్చేయండి అని విరాజ్ వాళ్ళ అమ్మ అడిగినా కూడా తనని నేను కన్నా, తను నా కూతురు, అలా ఎలా ఇస్తానని
వాళ్ళ నాన్న సీతని బేరం పెట్టి అమ్మేసినంత పని చేశాడు ఆ రోజుల్లోనే. తన కూతుర్ని చూసుకోవడానికి అతడే విరాజ్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. సీతను తీసుకెళ్ళిపోవటం వాళ్లకు చిటికెలో పని. కానీ సీత ఎంతైనా వాళ్ళ కూతురు. దాంతో ఆమెకంటూ ఒక వయసు వచ్చేంత వరకు అక్కడే ఉంచాలి అనుకున్నారు. పైగా సీత వాళ్ళమ్మ విరాజ్ వాళ్ళ అమ్మగారిని వేడుకుంది. దాంతో వాళ్ళు ఇంకేం చెయ్యలేకపోయారు. ఇవన్నీ గుర్తు రాగానే సీత కోపంగా విరాజ్ కాలర్ని పట్టుకొని, నేను నిన్ను అడిగానా నన్ను ఇంత పిచ్చిగా ప్రేమించమని? నేను నిన్ను అడిగానా నా కోసం ఏడవమని? ఎందుకురా నువ్వు నా జీవితంలోకి వచ్చావు? ఈ తాళి నా మెడలో కట్టావు. ఆ రోజే చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి పోవచ్చు కదా విరాజ్, ఎందుకు వదిలేశావు? అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ అతడు గుండెలపై కొడుతూ అలాగే ఉండిపోయింది సీత. చాలాసేపు ఇద్దరి బాధ బెంగ తీరేంత వరకు హత్తుకున్నారు. ఆ తర్వాత విరాజ్ వాళ్ళమ్మ సీత తలపై నిమురుతూ సీత అని పిలిచింది. దాంతో సీత భయంగా ఆవిడ వైపు చూస్తుంటే, నువ్వు పృథ్వీతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను సీత, అందుకనే చెప్తున్నా. నాకు నా కొడుకంటే పంచ ప్రాణాలు. వాడు ఏదడిగినా చిటికెలో తెచ్చి ఇవ్వటం తప్ప నాకు ఇంకో ఆలోచన రాదు. అలాంటిది వాడు నిన్ను మాత్రమే అడిగాడు. చిన్నప్పటి నుంచి నీ కోసమని వాడి కెరియర్ని, వాడు తెలివిని అన్నింటినీ పెంచుకుంటూ వచ్చాడు. బిజినెస్తో సహా. మీకు విషయం చెప్పనా? వాడి నాన్న పెట్టిన కంపెనీ కాకుండా రేపొద్దున నువ్వు కూడా బాగా చదువుకొని వాడితో పాటు ఆఫీస్కి రావాలి అని నీ కోసం సపరేట్గా నీ పేరు మీద ఆఫీస్ కూడా కట్టించాడు. అంత ఇష్టం, అంత పిచ్చి నువ్వంటే వాడికి అనేసరికి అత్తమ్మ అని అంది. సీత నోటిపై చెయ్యి వేసి ఆవిడ, అమ్మ అని పిలవరా, ఇక నుంచి నీకు అమ్మని నేను. సీత, నాకు తెలుసు ఈ సీతమ్మ ఆ సీతమ్మంతా మంచి మనసున్న అమ్మాయి అని, అందుకనే అడుగుతున్నా. నిజంగా మిమ్మల్ని ఇద్దరిని వేరు చెయ్యాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదురా అనేసరికి సీత డౌట్గా, మరి ఆవిడ అని అంది. దాంతో విరాజ్, అమ్మ అంతా క్లియర్ చేసి వచ్చావా అనేసరికి, హా విరాజ్, నా బంగారాన్ని ఏడిపించి టెన్షన్ పెట్టినా వాళ్ళని ఊరికే వదిలేస్తానా? వాళ్ళకు చేయాల్సిన శాస్తి ఆల్రెడీ చేసే వచ్చాను అని ఆవిడ అనేసరికి సీత అర్థం కానట్టు చూసింది. అప్పుడే పృథ్వీ, ఓయ్ కోతి, నీ కన్నయ్యను ఎవరు ఎత్తుకుపోలేరు మేడం. వీడు అసలే రాక్షసుడు. పోయి వీడి దగ్గరికి ఎవరొస్తారు చెప్పు అనేసరికి సీత ఈసారి పృథ్వీతో గొడవ పడలేదు. చిన్నగా క్యూట్గా ఏడుపు మొహం పెట్టి, విరాజ్ గారు, పృథ్వీ అన్నయ్య నన్ను ఏడిపిస్తున్నాడు అని అంది. పృథ్వీ కొంచెం సంతోషంగా, ఇంకొంచెం ఆశ్చర్యంగా, మా బుల్లి రాక్షసి నన్ను అన్నయ్య అని ఒప్పుకుందా అయితే అనేసరికి సీత కిలకిలా నవ్వుతూ, ఒప్పుకున్నాను, జీవితాంతం నువ్వు నాకు అన్నయ్యవే అని అంది సీత. పృథ్వీ ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ ఉన్నాడు. విరాజ్ సీతను అతడి గుండెల్లో పొదవి పట్టుకొని ఆమె చేత్తో అతడి గుండెపై చెయ్యి వేయించుకొని, గుర్తుపెట్టుకో సీత, నువ్వు నీ ప్రాణం తీసుకోవాలి అనుకున్నావే అనుకో, నాకు దూరంగా పోవాలి అనుకున్నావే అనుకో, ఆ మరుక్షణం నా గుండె ఆగిపోతుంది. నువ్వు లేని జీవితం నేను జీవించలేను. గుర్తుపెట్టుకో, ఇక మనస వాచ కర్మన జీవితాంతం ఈ చెయ్యి అస్సలు వదిలే ప్రసక్తే లేదు అని సీతతో చెప్తూ ఉంటే కన్నీళ్లతో వింటూ సరే అని తల ఊపింది. అప్పుడే అక్కడికి వాచ్మ్యాన్ వచ్చి సార్ అని పిలిచేసరికి అక్కడే ఉన్న పృథ్వీ ఏంటి అని అడిగాడు. సార్, బయట ఎవరో ఆటోలో వచ్చారంట, అక్కడ
సీత ఇక్కడ సీత ఉందా అని అడిగారు. తనని కలవాలి, అలాగే విరాజ్ సార్ మిమ్మల్ని కూడా కలవాలంట అనేసరికి సీతను నన్ను ఇద్దరినీ కలవాలని వచ్చారా అని విరాజ్ డౌట్గా అడిగాడు. సీత భయంగా ఒక్క క్షణం విరాజ్ గారు నాన్న అయ్యి ఉంటారేమో, నేను వెళ్ళను, నాకు భయం వేస్తుంది, ఇక వెళ్తే నాన్న నన్ను పంపించరు అని కన్నీళ్ళు పెట్టుకొని విరాజ్ చెయ్యి పట్టుకొని చెప్తూ ఉంటే విరాజ్ కొంచెం కోపంగా సీత నీకు అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్తున్నా, ఈ కంట్లో కన్నీళ్లను బయటికి రానివ్వకే, ప్రాణం పోయిన ఫీలింగ్ కలుగుతుంది అంటూ నువ్వు భయపడుకో, లోపలికి వెళ్ళు, మధు తన్ని తీసుకెళ్ళు, నేను ఎవరో చూసి మాట్లాడి పంపిస్తా, ఓకేనా అనేసరికి సీత తన కన్నయ్య చెయ్యి పట్టుకొని నాకు కాదు మీకేదైనా అవుతుందని నా భయం అని చెప్పింది. దాంతో విరాజ్ భయపడుకురా అని అంటూ వాచ్మ్యాన్కి అప్పటికే వాళ్ళని లోపలికి రమ్మనడంతో బయట వచ్చిన వాళ్ళు లోపలికి వచ్చారు. అక్కడ సీత అన్నయ్య సాకేత్ మరియు సీత అమ్మ ఇద్దరు లోపలికి వచ్చారు. ఒక్క క్షణం వాళ్ళను చూసిన సీత షాక్ అయినా సంతోషంగా తన అమ్మ అన్నయ్యను హత్తుకొని సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ నా కన్నయ్య నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించాడంట, ఇష్టపడ్డాడంట నాన్న అని ఏదో చెప్పబోతూ ఉంటే ఆవిడ బాధగా సీత తలపై చెయ్యి వేసి మీ నాన్న ఒక దుర్మార్గుడు, వెధవ, సన్నాసి, వాడిలాంటి వాడితో ఎన్ని సంవత్సరాలు ఎలా కాపురం చేశానో అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది సీత. తన బిడ్డల జీవితాలను తన తండ్రి నాశనం చేయడానికి ఎంతకైనా దారి తీయగలడు. అమ్మా నాన్నని చంపేసిన వాడికి కన్న బిడ్డలను మాత్రం వదిలేస్తాడా? అంతా నా పిచ్చి కాకపోతే అని ఆవిడ బాధగా చెప్తుంటే ఇప్పటికైనా నీ కష్టాలు తీరిపోయాయి నా బంగారు తల్లి అంటూ ఆవిడ సీత నుదురుపై ముద్దు పెట్టింది. కానీ సీతకు ఏం అర్థం కాలేదు. మా దేని గురించి మాట్లాడుతున్నావు అని అర్థం కాక మళ్ళీ అడిగింది. దాంతో ఆవిడ సీత నీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి, కొన్ని విషయాలు నేనే చూసి చూడనట్టు వెళ్ళిపోయేదాన్ని సీత, కాబట్టి పెద్ద ప్రాబ్లంగా అనిపించలేదు, ఏదైనా మన దాకా వస్తేనే కదరా అది పెద్దగా అనిపించేది, అందుకే ఆ రోజు పట్టించుకొని దానికి ఈరోజు అది నా బిడ్డల జీవితాలను కబలించాలి అనుకుంది. ఈ రోజుతో మనకు ఉన్న దరిద్రాలన్నీ పోయాయి సీత, నేనే మీ నాన్నను మనకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచేసి వచ్చేసాను సీత అనేసరికి అక్కడున్న వాళ్ళందరికీ సగం ఫ్యూజులు ఎగిరిపోయాయి. సాకేత్ వైపు చూసి అన్నయ్య ఏం జరిగింది అని భయంగా అడిగింది సీత. సాకేత్ సీత నేను వెళ్తున్నాను అని చెప్పా కదా అబ్రాడ్కి, దాంతో దానికి సంబంధించిన పనులన్నీ ఉండడంతో సిటీకి వెళ్ళాను, తిరిగి వస్తూ ఉండగా నాన్న వేరే ఆవిడతో సీక్రెట్ అఫైర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, కోపం వచ్చింది, వెంటనే వెళ్ళి నిలదీయాలి అనుకున్నా, కానీ నాకెందుకు అనిపించిందో అతడిలాంటి ఒక మూర్ఖుడితో మాట్లాడడం అవసరమా అని అనిపించింది. అందుకోసమని ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయారా? కానీ ఇంటికి వెళ్ళినా కూడా మనసులో లేదు. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాలి అనుకున్నా, కానీ అమ్మ నమ్మదు కదా, అందుకనే తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ ఉన్న ఇంటి దగ్గర బ్యాక్ సైడ్ కిటికీలు ఓపెన్ చేసి మరీ చూపించాను. నాన్న మందు తాగుతూ ఉంటే ఇంకో ఆవిడ ఆయనకు మందు పోస్తూ ఇన్ని రోజులు ఇలా ఇద్దరం కలుస్తూ ఉంటాం, నీ పెళ్ళాన్ని నీ పిల్లల్ని వదిలించుకొని రావయ్యా అంటే రోజు వస్తావు వెళ్ళిపోతున్నావు అని ఆమె మాట్లాడుతూ ఉంటే సీత వాళ్ళ నాన్న దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకున్నారు, నాకు దాన్ని చేసుకోవడమే ఇష్టం లేదు, ఏదో దానికి ఆస్తి బాగా పెట్టారు వాళ్ళ అమ్మా నాన్న, అందుకోసమనే ఆ ఆస్తి మా అమ్మా నాన్న
కొట్టేసి వాళ్ళ కూతురికి ఇవ్వాలి అనుకుంటే దాన్ని బెదిరించి ఇంటి వైపు రాకుండా చేశాను నా చెల్లిని. నేను మా అమ్మ నాన్నని కూడా నేనే చంపి రాత్రికి రాత్రి తగలెట్టా. అలాంటి వాణ్ణి ఈరోజు ఆ ఆస్తికి ఇప్పుడు నా చేతిలో ఉన్న బంగారు చిలుకకి రెండూ నా చేతిలోనే ఉండగా నాకు భయం ఎందుకు? నేను సీతను విరాజ్ గాడికి ఇచ్చి పంపిస్తాను అని వాడు పెళ్ళాం కోసం ఏవేవో చేస్తున్నాడు, ఏవేవో కొంటున్నాడు పాపం. కానీ వాడు పిచ్చి నా కొడుకు, వాడికి తెలియడం లేదు. ఒక్క క్షణం కూడా ఇద్దరిని కలవటానికి కూడా నేను ఒప్పుకోను అని రాక్షసంగా నవ్వుతూ, ఇక దానికి పెళ్ళి అయిపోగానే నా కొడుకు ఎవరితో ఒకతిని తెచ్చి పెళ్లి చేస్తాను. వచ్చింది 2 ముద్దలు తిని ఇంట్లో పడి ఉంటే ఓకే, పర్లేదు. పని మనిషిగా నీ కింద పెట్టుకొని అలాగే ఉంటుంది. ఇకపోతే నా మొదటి భార్యను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అని అతడు అంటున్న మాటల్ని వినలేక ఆ తర్వాత సొంతం తన తల్లిదండ్రుల్ని వాడే చంపేశాడు. ఇవన్నీ మాట్లాడుకున్న వాళ్ళు ఇద్దరు ఆ మాటలను సాకేత్ తెలివిగా వీడియో తీసి పోలీస్ స్టేషన్లో వీడియోని అప్పగించాడు. అప్పటికప్పుడే వాళ్ళమ్మ కూడా సాక్ష్యం చెప్పింది. దాంతో అప్పటికప్పుడు వెళ్ళి ఆ కుక్కను కొట్టినట్టు కొట్టారు వీధిలో అందరి ముందు. అలాగే తీసుకెళ్ళి ఒక వారం రోజులు లోపల వేశారు. కానీ వాడు బయలు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వాడు సైలెంట్గా ఉండకుండా కేసు పెట్టారు నా మీద అని నా మీదికి అమ్మ మీదికి తిరగబడి కొట్టడం మొదలుపెట్టేసరికి మొదటిసారి సీత అమ్మ తిరిగి మన నాన్నని ఆవిడే కొట్టి ఏ చీరతో అయితే సీత ఉరి బిగించుకోవాలి అని చూసిందో అదే శారీతో ఉరి బిగించి చంపేసింది. నువ్వు బ్రతికి ఉంటే నా పిల్లలు ఎలాగో సంతోషంగా ఉండరు. ఇన్ని సంవత్సరాలలో నువ్వు వాళ్ళని కొడుతున్నా తిడుతున్నా ఏ రోజు నేను పల్లెత్తు మాట అనలేదు. కానీ ఈరోజు వాళ్ళ ప్రాణాలు తీస్తాను అంటే ఊరుకుంటానా? చంపేస్తాను, నరికి పాతరేస్తాను అని అనుకుంటూ ఆవిడ లొంగిపోవాలి అనుకుంటూ ఉండేసరికి అమ్మ పోలీసులు కొట్టారు కదా, దాంతో పరువు పోయి వాడే చచ్చిపోయాడు అని అనుకుంటారు. అసలే పరువు ప్రతిష్ట ఇలా ఏడ్చి చస్తుంటాడు కదా ఊరిలో అందరి ముందు. కాబట్టి వదిలేయమ్మా అని సాకేత్ చెప్పేసరికి ఒక్క క్షణం కూడా ఇక అక్కడ ఉండాలి అని వాళ్ళు అనుకోలేదు. వెంటనే కార్యక్రమాలన్నీ ముగించుకొని ఆ ఇల్లు స్థలాలు పొలాలు బాగానే కూడపెట్టాడు. ఇన్ని రోజులు విరాజ్ వాళ్ళ దగ్గర సీత పేరు చెప్పి డబ్బులు బాగానే పోగు చేశాడు. దాంతో ఆ డబ్బుల్లో సాకేత్ అతనికి ఎంత అవసరమో అంత ఉన్నంత వరకు మాత్రమే తీసుకొని తన అమ్మకు తనకు వెంటనే పాస్పోర్ట్ చేయించుకొని అబ్రాడ్కి వెళ్ళిపోవటానికి ఫిక్స్ అయ్యాడు సాకేత్. ఆ తర్వాత మిగిలిన డబ్బులను విరాజ్ వాళ్ళకు ఇచ్చి సీతతో మాట్లాడి తనకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళటం కోసం ఇక్కడికి వచ్చారు. ఇదంతా చెప్పిన సీత తన తండ్రి మీద అసహ్యం వచ్చేసింది. తన జీవితం నాశనం చేసినా పర్లేదు అనుకుంది. కానీ అక్కడ తన కొడుకు కదా, చిన్నప్పటి నుంచి నా కొడుకు అని అన్నాడు కదా, అలాంటి వాడి ప్రాణం కూడా తీయబోయాడు. అలాంటి వాడిని తండ్రిగా ఊహించుకోవాలి అంటేనే అసహ్యం వేస్తుంది అని బాధపడకుండా సంతోషంగా, అన్నయ్య మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని నవ్వుతూ చెప్పింది సీత. అప్పుడే విరాజ్ సాకేత్ ఏ డబ్బులు వద్దు, నువ్వే వాటిని తీసుకో, నీ లైఫ్ని నువ్వు ముందు సెట్ చేసుకో, మాకు ఆ డబ్బుకి ఎలాంటి సంబంధం లేదు, నువ్వు మాకు ఇచ్చినా కూడా మేము తీసుకోము, మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా బ్రతుకుతూ హ్యాపీగా ఉంటే అదే మాకు చాలు అని విరాజ్ అమ్మా నాన్న అందరూ చెప్పేసరికి సాకేత్ వెళుతూ విరాజ్కి సీత అమ్మ
సీత గురించి చాలా జాగ్రత్తలు చెప్పింది. తన అన్నయ్య కూడా తను పడిన బాధలు, కష్టాలు అన్నీ చెప్పి తన్ని ఇప్పటికైనా సంతోషంగా చూసుకొని కుటుంబంలోకి తను వచ్చినందుకు నేను సంతోషంగా వెళ్తాను అని ఆవిడ కూడా సాకేత్తో కలిసి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ విరాజ్ మరియు సీత ఇద్దరు విరాజ్ వాళ్ళ పేరెంట్స్ అందరితో కలిసి ఎక్కడైతే సీత గేట్ ముందు నిలబడి విరాజ్ని వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆ రోజు ఆవిడ చెప్పిందో, ఈ స్థాయి ఈ గేట్ ముందే నీలాంటిది లోపలికి అడుగు కూడా పెట్టలేదు అని ఆ రోజు ఆవిడ అన్న మాటలు గుర్తొచ్చి సైలెంట్గా కారులో కూర్చొని ఉంది తను. అప్పుడే మధుకి కాల్ వచ్చింది. విరాజ్ అని సీత పక్కన ఉన్న మధు పిలిచేసరికి ఏంటి అన్నాడు. విరాజ్, మీ మేనత్త ఉంది కదా, ఆవిడ వాళ్ళ కంపెనీస్ మీద అన్నీ ఒకటేసారి రైడ్ జరిగిందంట. ఒక్క రూపాయి కూడా మిగల్లేదంట. అంతా బ్లాక్ మనీనే ఉంది అనేసరికి విరాజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. అప్పుడే పృథ్వీ కల్పించుకొని, ఒసే మొద్దు, అది చేసింది మనోడే అన్నాడు పృథ్వీ. దాంతో మధు షాక్ అయ్యి, అవునా, ఎందుకు అనేసరికి, ఏముంది, ఆవిడ కొంచెం తెలుసు కదా హైటెక్ మనిషి అని, దాంతోనే నోటి దోలు ఎక్కువయ్యి సీతన్ నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఆ రోజు విరాజ్ని కలవటానికి వస్తే అందుకని వాడికి తెలిసి కొంచెం ట్రీట్మెంట్ హైడోస్లోనే ఇచ్చాడు మనోడు. ఈ రోడ్డుపై అయితే సీత నిలబడి ఉంది అని ఆవిడ కామెంట్ చేసిందో, ఇప్పుడు అదే రోడ్డుపైకి ఆవిడ కూడా వచ్చింది అని సైలెంట్ అయ్యాడు. మధు షాకింగ్గా చూస్తుంది. సీత అసలు ఏం మాట్లాడటం లేదు. ఆ తర్వాత సంతోషంగా సీత విరాజ్ ఇంట్లో ఇద్దరు కలిసి అడుగుపెట్టారు. చిన్నప్పుడు ఏ సీతారాముల కళ్యాణంలో అయితే సీత మెడలో తన కన్నయ్య తాళి కట్టాడో, మళ్ళీ అదే సీతారాముల కళ్యాణంలో వాళ్ళిద్దరికీ తిరిగి వివాహం చేశారు. కథకు ఇంకోవైపు మధు పృథ్వీ కూడా పెళ్లి చేసుకున్నారు. విరాజ్ సీత కోసం కట్టించిన ఆఫీస్లో ఆమెను సీఈఓ చైర్లో కూర్చోబెట్టి మిగిలిన ఆమె స్టడీస్, హయ్యర్ స్టడీస్ అన్నీ చేయిస్తూ ఒకవైపు కంపెనీని ఎలా మేనేజ్ చేయాలో నేర్పిస్తూ హ్యాపీ లైఫ్తో, అలాగే మధు పృథ్వీ కూడా హ్యాపీగా హనీమూన్కు వెళ్ళి వచ్చి జాలీగా అప్పుడప్పుడు నలుగురు అలా అలా బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు. సాకేత్ కూడా అక్కడే ఒక అమ్మాయిని అబ్రాడ్లోనే చూసి పెళ్లి చేసేసుకున్నాడు. ఆ తర్వాత సాకేత్ విరాజ్ డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆ డబ్బులైతే తీసుకోలేదు కాబట్టి, పైగా తీసుకోను అన్నాడు వాటిని. అందుకే వేస్ట్ చేయకుండా ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని అక్కడే దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండిపోయాడు. అప్పుడప్పుడు వెళ్ళి సీత మరియు విరాజ్ చూసి వస్తూ ఉంటారు. తన అమ్మను కూడా కలిసి వస్తూ ఉంటారు. ఇలా హ్యాపీ లైఫ్. సీతకి ఒక బాబు పుట్టాడు, పృథ్వీకి ఒక పాప పుట్టింది. అందమైన జీవితం సంతోషంగా చూసుకొని తన మొగుడు అతడు గొండెలపై నిద్రపోతూ తెల్లవారేసరికి మెల్లగా లేచి, కన్నయ్య, నాకు ఇంకా నిద్ర వస్తుంది అని ముద్దు ముద్దుగా చెప్పిన తన సీతమ్మను మురిపంగా చూసుకుంటూ ఉండిపోయాడు. విరాజ్ మళ్ళీ అతడే మాట్లాడుతూ, పడుకోరా అన్నాడు. సీత మరియు విరాజ్ మధ్యన నుంచి ఒక బుల్లి మాన్స్టర్ బయటికి వచ్చి తన అమ్మను నిద్రపోనివ్వకుండా విసిగించడం మొదలుపెట్టేసరికి విరాజ్ నవ్వుతూ, అరే, మీ అమ్మను నేనే విసిగించను, నువ్వు దాన్ని సతాయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అని అంటూ తనతో ఆడుకోవడం మొదలుపెట్టాడు తన బాబుతో విరాజ్. ఇదండి కథ ముగింపు భాగం. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, మీకు ఈ కథ చాలా నచ్చింది అని అర్థమైంది. మీకోసం ఇంకా మంచి 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 కథలను రాస్తాను, అలాగే మీ ముందుకు తెస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంతవరకు
మన అకౌంట్లో రాక్షసుడితో వెచ్చని కౌగిలింత, రాక్షసుడితో ప్రణయ కావ్యం, ఇంకా రాజకుమారుడితో తొలి కలయిక, ఈ 3 కూడా ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్. ఒకసారి చెక్ చేయండి. బాగోలేకపోతే మొహాన చెప్పేయండి. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం. అంతవరకు మన స్టోరీస్ వింటూ ఉండండి. ఎలా ఉన్నాయో మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. బాయ్ బాయ్.